బీహార్ కి జీత్ హమారీ హై, అబ్ బెంగాల్ కి భారీ హై అంటూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నినాదాన్ని తీసుకుంటూ వివిధ మార్గాల్లో బెంగాల్ను టార్గెట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో అంటే వచ్చే ఏడాది జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని బెంగాలీ గడ్డపై సాధించాలని కృతనిశ్చయంతో చాలా ఫోకస్డ్గా పనిచేస్తుంది. ఆ మేరకు ప్రధానమంత్రి మొదలు యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమవుతుంది. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా బెంగాల్ వైపే నడుస్తున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాల్లో కూడా ఒక కాంటెక్స్ట్ని తీసుకుంటూ వందే మాత్రం 150 సంవత్సరాలు అయినటువంటి సందర్భాన్ని ప్రస్తావనలోకి తీసుకుంటూ పెద్ద చర్చకి తెరతీయడం, ఆ చర్చలో ప్రధానమైనటువంటి జాతీయ ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి మూల పురుషుల్లో ఒకటిగా, అంటే ప్రభుత్వానికి ప్రథమ ప్రధానిగా భారతదేశానికి పనిచేసినటువంటి నెహ్రూని డిమారలైజ్ చేయడం ద్వారా క్రమక్రమంగా జాతీయ స్థాయిలో ఇప్పటికిప్పుడే పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ని దెబ్బతీయడం, మరోవైపు బెంగాలీ ప్రైడ్ని నిలబెట్టడం అనేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడం, తద్వారా బెంగాలీ ప్రజల అభిమానాన్ని చూరగొనడం అనేటటువంటిది టార్గెట్గా బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. తాజాగా జరిగినటువంటి చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెహ్రూని చాలా సీరియస్గానే అటాక్ చేశారు. అంటే వందే మాత్రము, జనగణమన రెండు, అంటే బెంగాల్కి ఒక చారిత్రకమైనటువంటి సాహిత్యపరమైనటువంటి పాత్ర భారతదేశ చరిత్రలో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే సంస్కృతం తర్వాత పూర్వకాలానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఆధునిక కాలం వరకు కూడా, అంటే స్వాతంత్రానంతర కాలం వరకు కూడా బెంగాల్ సాహిత్యాన్ని, కళల్ని, సంస్కృతిని పెంచి పోషించింది. బెంగాల్లో పుట్టినటువంటి వందే మాత్రం ఉద్యమమే దేశాన్ని ఇంటిగ్రిటీకి, అంటే సమగ్రతకి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి, జాతి నిర్మాణానికి ఉపయోగపడినటువంటి గీతంగా వందే మాత్రాన్ని చెప్తారు. అలాగే తర్వాతి కాలంలో జనగణమనని నేషనల్ యాంథమ్, అంటే జాతీయ గీతం కానీ వందే మాత్రాన్ని జాతీయ గేయం కానీ గుర్తించడం కూడా జరిగింది. ఈ రెండు కూడా అక్కడి నుంచి రావడం అని, అంటే ముఖ్యంగా బెంగాలీ గడ్డ నుంచే రావడం అనేది ఆ భాషకి, ఆ ప్రాంతానికి, దేశంలో ఉండేటటువంటి ప్రాముఖ్యాన్ని చాటి చెప్తుంది. ఇప్పుడు బెంగాలీ గడ్డ మీద రాసినటువంటి ఈ వందే మాత్రం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. పూర్తి స్థాయి ఆ గీతాన్ని అంటే దీంట్లో తీసుకోకుండా, అంటే పరిగణనలోకి తీసుకోకుండా 2 స్టాంజాలు మాత్రమే, అంటే 2 పాదాలు మాత్రమే తీసుకుంటూ వందే మాత్రాన్ని జాతీయ గేయంగా గుర్తించారు. దీనికి నెహ్రూ ఆనాడు రాసినటువంటి చర్చలు, లేఖలు కారణమంటూ కొన్ని వివరాలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెహ్రూ అని తప్పుపడుతూ, అదే సమయంలో గాంధీని, అంటే నెహ్రూని తప్పుపడితే కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలోనే అటాక్ చేస్తారు. గాంధీని, నెహ్రూని ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలుగా చెప్తూ ఉంటారు. కనుక గాంధీ వర్సెస్ నెహ్రూ అనే డిబేట్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గాంధీ అయితే దేశాన్ని కలిపి ఉంచి, దేశంలో జాతీయ స్ఫూర్తిని రగిలించి, దేశం మొత్తాన్ని స్వాతంత్ర సంగ్రామం వైపు నడిపినటువంటి స్ఫూర్తి గీతం జాతీయ గీతంగా ఆయన ఈ వందే మాత్రాన్ని మహాత్మా గాంధీ అభివర్ణించారు. ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్పేవారు. అయితే గాంధీ ఆశయాలకి, ఆలోచనలకి, ఆకాంక్షలకి భిన్నంగా నెహ్రూ కేవలం మతపరమైనటువంటి కోణంతో రిలీజియస్ పాలిటిక్స్ నడుపుతూ వందే మాత్రం గీతంలో 2 స్టాంజాలు, 2 పాదాలను మాత్రమే తీసుకుంటూ మిగిలినటువంటి దాన్ని విస్మరించారు. అంటే అప్పట్లోనే ఈ ముస్లిం అపీజ్మెంట్, అంటే ముస్లిం సంతృప్తీకరణలో భాగంగా మహమ్మద్ అలీ జిన్నాని సంతృప్తిపరచడానికి నెహ్రూ వందే మాత్రం గేయాన్ని చిన్నాభిన్నం చేశారు, విచ్ఛిన్నం చేశారు, లేదంటే ఖండాలు చేసి దాన్ని మాత్రమే, కొంత ఖండాన్ని మాత్రమే తీసుకున్నారంటూ సాక్షాత్తు పార్లమెంట్లోనే నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. అందుకు సంబంధించి నెహ్రూకి, ఇతరులకు, ప్రత్యేకించి మహమ్మద్ అలీ జిన్నా కావచ్చు, ఇతరులకు కావచ్చు మధ్య జరిగినటువంటి లేఖల సారాంశాన్ని కూడా ఆయన బయటపెట్టారు. అయితే ఇదే సందర్భంలో ప్రతిపక్షం నుంచి ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా గట్టిగానే అటాక్ చేశారు. అంటే ఇప్పుడు దేశంలో వందే మాత్రానికి ఎదురవుతున్నటువంటి సవాలు లేదు, వందే మాత్రం అనేటటువంటి జాతీయ స్ఫూర్తి, జాతి గుండెల్లో పెట్టుకున్నటువంటి గీతము, దాని గురించి అసలు చర్చ ఏంటి, అసలు చర్చించాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ప్రియాంక గాంధీ సీరియస్గానే అటాక్ చేయడమే కాకుండా నెహ్రూని దేశ ప్రజల దృష్టిలో పలచన చేసేందుకు, నెహ్రూ యొక్క కాంట్రిబ్యూషన్, అంటే భాగస్వామ్యాన్ని తగ్గించేందుకు, తద్వారా కాంగ్రెస్ను వీక్ చేసేందుకు ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. నెహ్రూ స్వాతంత్రోద్యమ కాలంలో జాతీయ స్థాయి నాయకుల్లో అత్యధిక కాలం జైల్లో గడిపినటువంటి వ్యక్తి అంటూ ఆ వివరాలను కూడా ప్రియాంక గాంధీ బయటపెట్టారు. నిజమే, అది కూడా
కూడా 12 ఏళ్ల పాటు జవహర్లాల్ నెహ్రూ జైలు చెరసాల జీవితాన్ని గడిపాడు. ఆ దాదాపు 9 సందర్భాల్లో ఆయన జైలుకి వెళ్లారు ఘట్టాల వారీగా చూస్తే కనుక. జాతీయ స్థాయి అగ్రనేతలు ఎవరు కూడా స్వాతంత్రోద్యమ సమయంలో 12 ఏళ్ల పాటు జైల్లో ఉన్నటువంటి ఘట్టాలు మనకి కనిపించవు. ఆ రకంగా నెహ్రూ కాంట్రిబ్యూషన్ స్వాతంత్రోద్యమంలో కూడా ఉంది అనేది ఒప్పుకొని తీరాల్సినటువంటి వాస్తవం. అందుకని దానిని ప్రస్తావిస్తూ ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా ట్రాష్ అంటూ ప్రియాంక గాంధీ కొట్టిపాడేయడం ఇదంతా జరిగింది. ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా మారడం అనేది పార్లమెంట్లో మనకి కనిపించింది. అయితే ఇక్కడ బెంగాల్కి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకోవాలనేది భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం. సాధారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ విదేశాల్లో పర్యటించినప్పుడు కానీ, దేశంలో రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు కానీ ఆయన అక్కడ ప్రజలతోటి సాధారణంగా వాళ్ళతోటి సాన్నిహిత్యాన్ని, సామీప్యతని, ప్రాక్సిమిటీని, ఎఫినిటీని కలుపుకోవడానికి, ఐడెంటిటీ కలుపుకోవడానికి ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. ఏ ప్రాంతంలో పర్యటిస్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్చరు, అగ్ర నాయకులు, ఆ ప్రాంతంలో భాష, వేషము, ఆహారం వీటన్నిటిని గురించి సమగ్రమైనటువంటి అవగాహనతో వెళ్ళి అక్కడ వాళ్ళని అంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైతే గర్వకారణంగా ఫీల్ అవుతారో ఆ ప్రాంతంలో ఆ గర్వకారణంగా ఫీల్ అయ్యే వాళ్ళని ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని రూపొందించుకుంటూ ఉంటారు. అది ఆయనకు ఉండేటటువంటి సహజమైనటువంటి అంశం. విదేశాల్లో పర్యటించినప్పుడు కూడా అక్కడ కళలు, సంస్కృతి, అక్కడ ప్రముఖ నాయకులు, అగ్రనాయకులు, జాతి తల మీద పెట్టుకుని పూజించేటటువంటి, గౌరవించేటటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావన చేయడం ద్వారా ఆయన ఇష్యూని అంటే ఆయన తను తాను అక్కడ ఉండేటటువంటి ప్రజలకి సన్నిహితం అవుతూ ఉంటారు. ఇది బెంగాల్ విషయంలో ఇప్పటి నుంచే అంటే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి కనుక ఇప్పటి నుంచే ప్రచారాన్ని, లక్ష్యాన్ని పెట్టుకుంటూ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా కూడా తనకు ఉండేటటువంటి సాన్నిహిత్యము బెంగాలీ గడ్డతోటి పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే బెంగాల్ అనేటటువంటిది కొరుకుడు పడినటువంటి రాయిగా భారతీయ జనతా పార్టీకి మారింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోని, దక్షిణాదిలో 1-2 రాష్ట్రాల మీద అన్ని రాష్ట్రాల్లోని కూడా అధికార స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో కూడా ఏఐడిఎంకే ఉన్నప్పుడు వీళ్ళు ప్రాతినిధ్యం వహించడము, వీళ్ళు కూడా సమానమైనటువంటి స్థాయిలోనే గౌరవం పొందడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే కనుక కేరళ, బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు మాత్రమే ఇంకా భారతీయ జనతా పార్టీ పట్టుకు చిక్కటం లేదు. బెంగాల్లో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి వచ్చినప్పటికీ 15 ఏళ్లుగా అధికారం అనేటటువంటిది దక్కడం లేదు. దానికి ప్రధానమైనటువంటి ఆటంకంగా మమతా బెనర్జీ మారారు. ఈ సందర్భంలోనే మమతా బెనర్జీని కానీ, తృణమూల్ కాంగ్రెస్ని కానీ నేరుగా టార్గెట్ చేయడం కంటే దీనిని అడ్డు పెట్టుకుని అంటే ప్రధానంగా వందే మాత్రం 150 సంవత్సరాలని తీసుకుంటూ బెంగాలీ ఫ్రైడ్ని మనం పొంగించుకోవాలి, పండించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రధాని ప్రసంగం చేయడము, ప్రధానంగా అక్కడ సాయిల్ అంటే ఫెర్టైల్ పొలిటికల్ సాయిల్ అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి అనుకూలమైనటువంటి, అనుగుణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ బెంగాల్లో అధికారం ఎందుకు రావట్లేదనే బాధ భారతీయ జనతా పార్టీని వేధిస్తోంది. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా కొంచెం ఎక్కువ సంఖ్యలో 30% వరకు, 27% పైచులకు ఉండడము, యాంటీ సెంటిమెంట్ అంటే యాంటీ పోలరైజేషన్కి ముస్లింలని అంతకుముందు అయితే కమ్యూనిస్టులు అపేజ్మెంట్ పాలిటిక్స్ తోటి పైకి పెట్టారని, తర్వాత కాలంలో మమతా బెనర్జీ వచ్చిన తర్వాత మమతా బెనర్జీ కూడా అపేజ్మెంట్ తోటి తన చెంతకు చేర్చుకుంటూ వాళ్ళకి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు అనేటటువంటి భావన ప్రచారంలో పెద్ద ఎత్తున చేయగలిగారు. అది కొంతవరకు వాస్తవం కూడా. ఈ నేపథ్యంలో ఫెర్టైల్ పొలిటికల్ ల్యాండ్ అంటే యాంటీ పోలరైజేషన్కి అంటే హిందువులంతా కూడా యాంటీ పోలరైజేషన్కి అనుకూలమైనటువంటి ప్రాంతంగా వెస్ట్ బెంగాల్ని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అయినప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ అడ్డుపడగలుగుతోంది. అంటే ఖచ్చితంగా ఈ 2026 ఎన్నికల్ని తృణమూల్ కాంగ్రెస్ని టార్గెట్ చేసి పక్కన పెట్టాలంటే ఆ ప్రాంత ప్రజల్లో ఉండేటటువంటి అభిమానాన్ని, ఆ ప్రాంత ప్రజల యొక్క గర్వకారణమైనటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈసారి అధికారానికి బాటలు వేసుకోవాలనే లక్ష్యంతో ప్రతి స్టెప్ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అందులో భాగంగానే వందే మాత్రం డిస్కషన్ కూడా చూడాలి. 150 సంవత్సరాలు అనేది నిజమే అయినప్పటికీ ఈ ప్రస్తావించినటువంటి అంశాలు నెహ్రూ, గాంధీ వీటి అంశాల ఆధారంగా చూస్తే కనుక ఆ ప్రజలని ఒక రకంగా బీజేపీ వైపు ఆకర్షించేటటువంటి వ్యూహం కూడా మనకి కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఎవరి గురించి, ఏ ప్రాంతం గురించి మాట్లాడినా మోడీ అనుసరించేటటువంటి పందాన్ని ఈ ప్రసంగంలో కూడా ఆయన అనుసరించారు, తీసుకున్నారు. బంకించంద్ర చటర్జీ రాయిస్తున్నటువంటి వందే మాత్రాన్ని ప్రస్తావిస్తూ విశేషమైనటువంటి ప్రసంగం చేస్తూ బంకిందా అంటే అక్కడ బెంగాల్లో దా అంటారు, ప్రణబ్ దా ఇలా అంటారు. మామూలు మహిళలను అయితే దీది అంటారు. ఇది సాధారణమైనటువంటి వాడుక అంశంగా ఉంది. బంకిందా ఇంత గొప్ప సేవ చేశాడు, బంకిందా రాసిన దాన్ని ఇలా చేశారంటూ ప్రధానమంత్రి తన హావభావాలతో ప్రసంగం చేయడం. వెంటనే అక్కడ టీఎంసీ ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ అనేది తెలుసున్న విషయమే కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ చాలా తీవ్రంగా అభ్యంతరం చెప్తూ అసలు దా అంటం బంకిం దాదా అంటం అంటే ఎలా అనగలుగుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఒక కల్చరల్ ఇష్యూని లేవనెత్తారు. సాధారణంగా ఏ ప్రాంతంలో అన్నా ఆ ప్రాంత ప్రజలకి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి వాడుకలు ఉంటాయి. ఆ వాడుక అనేటటువంటి దాన్ని నరేంద్ర మోడీ పాటించలేదు అంటూ సౌగతరాయ్ అభ్యంతరం చెప్పడం అనేది జరిగింది. అంటే సాధారణంగా బెంగాలీలో ఈ పదం మనకు కూడా ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. ఎందుకంటే అక్కడ దాదా, ప్రణబ్ దాదా, మమతా దీది ఇలాంటి పదాలు తెలుసు. అంటే ఎవరినైనా మహిళల్ని అంటే దీది అంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయినటువంటి పురుషులకు సంబంధించి అంటే వాళ్ళని దాదా అంటారు అనేది మాత్రం తెలుసు. దాన్ని సింపుల్గా దా అంటూ ఉంటారు. ఇప్పుడు బాబు అనాలి. పూర్వం కాలానికి చెందినటువంటి గౌరవించదగినటువంటి వ్యక్తులను ప్రస్తావించినప్పుడు బాబు అనాలి అంటూ సౌగతారాయ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం, దాంతో వెంటనే సరిదిద్దుకుంటూ బంకిం బాబు అంటూ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరిదిద్దుకున్నారు. కానీ ఇక్కడ ఆ కల్చరల్ ఇష్యూ మాత్రం ఫ్లేరప్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మనం శరత్ బాబు నవలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ శరత్ బాబు అనేటటువంటిది మొత్తం కూడా ఒక పేరే అని మనం భావిస్తూ ఉంటాం. మనకి ఎలాగైతే సినిమా యాక్టర్లు మోహన్ బాబు, వీళ్ళ శోభన్ బాబు ఇలాగ ఎలా ఉన్నారో బాబు అనేది కూడా పేరులో భాగం అనుకుంటాం. కానీ అక్కడ బాబు అనేది ఒక గౌరవవాచక పదం. పూర్వ తరాలకు చెందినటువంటి పూర్వీకులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో బాగా పెద్దవాళ్ళు, వాళ్ళని బాబు అని గౌరవించడం అనేది వాళ్ళ వాడుకలో ఉండేటటువంటి గౌరవ సూచకమైనటువంటి పదం. అదే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో పెద్దన్నయ్య, అన్నయ్య సమకాలీనంగా ఉన్నటువంటి కొంచెం పెద్దోళ్ళు కానీ లేదంటే స్నేహితులు కానీ వీళ్ళని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మాత్రమే దాదా, ప్రణబ్ దా ఇలా అంటూ ఉంటారు. ఇది అక్కడ ఉండేటటువంటి కల్చరల్ ఐడెంటిటీ. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో వెంటనే సర్దుకున్నటువంటి ప్రధానమంత్రి బంకిం బాబు అంటూ చెప్పడమే కాకుండా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి సౌగతారాయ్ని నిన్ను మాత్రం దాదా అనే అంటాను, సౌగతా దాదా, రాయ్ దాదా అనే అంటాను తప్ప దీన్ని కూడా అభ్యంతరం చెప్తావా అన్నారు. అంటే వెంటనే అదే నవ్వులు పోయించినటువంటి ఘట్టం. ఏదేమైనప్పటికీ కల్చరల్గా ఉండేటటువంటి విషయము, ఆ భాషకే ప్రత్యేకమైనటువంటి, ఆ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి పదాలు ఎంత విశేషమైనటువంటి ప్రాధాన్యం కలిగి ఉంటాయనే దానికి ఈ చర్చ ఒక సూచనగా మనం చెప్పాల్సి ఉంటుంది. మనకి తెలుసు ఇక్కడ ప్రాంతాల్లో అయితే అక్క అని, అన్న అని ఈ కామన్గా వాడేటటువంటి పదాలు పెద్దలకు సంబంధించి కానీ చిన్నల వాళ్ళకి సంబంధించి కానీ ఇలా వాడటం అనేది మనకి వాడుకలో ఉండేటటువంటి పదాలు. దానికి విశేషమైనటువంటి అర్థం ఉండకపోయినప్పటికీ ఇలా వాడతారు. కానీ ప్రతి విషయాన్ని అంటే లిటరేచర్కి సంబంధించి పెద్దలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకునేటటువంటి బెంగాలీలు మాత్రం దాదా అనేటటువంటి పదాన్ని కానీ, దీది అనేటటువంటి పదాన్ని కానీ, బాబు అనేటటువంటి పదాన్ని కానీ ప్రత్యేక అర్థం ఇచ్చేటటువంటి గౌరవంలోనే వాడతారనేది ఇప్పుడు దేశం మొత్తానికి తెలియజేసింది ఈ చర్చ.